తెలంగాణలో చారిత్రక ప్రసిద్ధి చెందిన నగరం వరంగల్. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం. ప్రగతి పరుగులో సాటిలేని మేటిగా ఉండి తెలంగాణ సెకండ్ క్యాపిటల్ గా గుర్తింపు పొందింది. 2041 మాస్టర్ ప్లాన్ తో వరంగల్ నగర సమగ్రాభివృద్ధిపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇటువంటి అద్భుతమైన నగరంలో సకల వసతులతో నివాసం సొంతం చేసుకోవాలనుకునే వారికి ఓ అపూర్వమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. క్రెడై వరంగల్ చాప్టర్ జనవరి 11, 12 తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. హన్మకొండలో వడ్డేపల్లి లేక్ సమీపంలో పీజీఆర్ గార్డెన్స్ లో 3rd ఎడిషన్ ప్రాపర్టీ షోకు క్రెడై వరంగల్ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్ అయ్యి తెలంగాణ రియాలిటీ రంగానికి బూస్టప్ ఇవ్వాలని కోరుకుంటూ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు, ఆర్వీ నిర్మాణ్ అధినేత రామచంద్ర రెడ్డి గారు, క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు, క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. క్రెడై వరంగల్ మన తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో 3rd ఎడిషన్ క్రెడై ప్రాపర్టీ షో జరుగుతూ ఉంది. క్రెడై అనేది పెద్ద బ్రాండ్ దేశంలోనే. క్రెడై మెంబర్స్ అన్ని కూడా మంచి ప్రాజెక్ట్ చేస్తారు, క్వాలిటీ ప్రాజెక్ట్ చేస్తారు. దే ఆల్వేస్ అడాప్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్. వరంగల్ ఇప్పుడు హైదరాబాద్ తర్వాత మన మొదటి నుంచి కూడా లాస్ట్ 30-40 years నుంచి కూడా బిగ్ హబ్ ఫర్ ఎడ్యుకేషన్, ఇంకా పెద్ద ఎత్తున కూడా వృద్ధి చెందుతుంది. దిస్ వరంగల్ సిటీ ఈస్ గోయింగ్ టు బి సెకండ్ లార్జెస్ట్ అండ్ ఫ్లరిషింగ్ సిటీ హైదరాబాద్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏది చేసినా కానీ కూడా డెఫినెట్ గా ఇట్ ఈస్ ద రైట్ టైం. మీరు ఎన్ఆర్ఐస్ కానివ్వండి, లోకల్ గా ఉన్న వాళ్ళని కానివ్వండి. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ 7 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ వరంగల్. అండ్ గవర్నమెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఇక్కడ అప్రిషియేట్ కావడానికి చాలా స్కోప్ ఉంది, పెద్ద కంపెనీస్ రావడానికి కూడా స్కోప్ ఉంది ముందు. కాబట్టి ప్లీజ్ విజిట్ 11th and 12th క్రెడై ఎగ్జిబిషన్ at PGR Gardens at Vadapalli Road. Thank you. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా సార్, ఇప్పుడు మనకి క్రెడై వరంగల్ ప్రాపర్టీ షో జరుగుతుంది కదా, సో దాని గురించి మాకు చెప్తారా? హైదరాబాద్ ప్రాపర్టీ షో తర్వాత అంత లెవెల్లో చేసేది క్రెడై వరంగల్ ప్రాపర్టీ షో. ఈ క్రెడై వరంగల్ ప్రాపర్టీ షో తిరుపతి రెడ్డి గారి అండ్ టీమ్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా ఏదైతే బుకింగ్ కానీ ఆర్గనైజేషన్ కానీ చాలా మంచిగా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ది క్రెడై వరంగల్ ప్రాపర్టీ షో. ప్రతి పర్చేజర్ కి మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇందులో డిస్ప్లే అవుతాయి. అండ్ వరంగల్ ఫ్యూచర్ కూడా ఇప్పుడు చేంజ్ కాబోతుంది. ఈ వరంగల్ అనేది మీరు ముంబై నుంచి పూణే ఎట్లయితే కంపేర్ చేసుకుంటారో సేమ్ థింగ్ కంపేర్ చేసుకోవాలి. అండ్ హైదరాబాద్ గ్రోత్ ఒకసారి మీకు బాగా డెవలప్ అయిపోయి రేట్స్ బాగా పెరిగినాక డెఫినెట్గా అడ్జసెంట్ అండర్ డెవలపింగ్ సిటీ ఏదైతుందో వరంగలే. కాబట్టి అండ్ ఇది యాక్సెసబుల్ కూడా. హైదరాబాద్ నుంచి RRR ఎంత ఉంటుందో వరంగల్ నుంచి కూడా RRR అంతే ఉంటుంది. అండ్ వరంగల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి మార్కెట్ కూడా స్లో డౌన్ ఉండడంతో రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఆ రేట్స్ కూడా ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ ప్రాపర్టీ షో విజిట్ చేసి మీకు నచ్చిన ప్రాపర్టీ, నచ్చిన రేట్స్ బార్గెన్ చేసుకొని తీసుకోవాలని కోరుకుంటున్నాను. హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, జనవరి 11th and 12th వరంగల్లో జరగబోయే ప్రాపర్టీ షో గురించి మీ మాటల్లో చెప్తారా? ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. దాంతో పాటుగా చూసినప్పుడు 2 tier cities లోపల ఇట్స్ లైక్ నెక్స్ట్ టు హైదరాబాద్ అని చెప్పొచ్చు. వెన్ కంపేర్ టు హైదరాబాద్, వరంగల్కి ఒక మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ. దాంతో పాటుగా ఎప్పటి నుంచో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, నవ్ ఇట్ హాస్ బికమ్ NIT అనమాట. సో దానివల్ల ఎడ్యుకేషన్ లోపల చాలా వరకు ఇంపార్టెన్స్ అనేది ఉండడం, దాంతో పాటుగా హాస్పిటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల MGM అనేది, మళ్ళీ దాన్ని ఈ మధ్యలోనే లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి అనౌన్స్ చేయడం, ఇవన్నిటితోటి ఏమవుతుందంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూసినప్పుడు హైదరాబాద్ తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి ద హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఇప్పుడున్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలోనే ఎయిర్పోర్ట్ కూడా అక్కడ చేయాలనే దాని మీద, సో దానికి తగ్గట్టుగా ల్యాండ్ అక్విజిషన్ అనేది అవుతుంది. ఇవన్నిటితో చూసినప్పుడు వీ కెన్ సే ఒక కంట్రీకి సెకండ్ క్యాపిటల్ అని ఎలా అంటారో, ఒక స్టేట్ కి కూడా సెకండ్ క్యాపిటల్ అనే దిశ లోపల వరంగల్ ఎదుగుతుంది. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అందుకోసమని క్రెడై వరంగల్ ఆర్గనైజ్ చేసే ఈ ప్రాపర్టీ షో చాలా వరకు అందరికి పనికొస్తుందని చెప్పొచ్చు. అందరు కూడా ఇల్లు అనే వాళ్ళ కాళ్ళని సాకారం చేసుకునేందుకు తప్పకుండా విజిట్ చేయాలనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. మెయిన్గా పర్టికులర్గా మన వరంగల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటారు సిచ్యువేషన్ ప్రజెంట్? తెలంగాణలో కానీ వరంగల్లో కానీ మిగతా జిల్లాలో కానీ మొన్నటి వరకు కొంచెం స్తబ్దతగా ఉండే,
అందులో కొంచెం మళ్ళీ ఏంటంటే హైడ్రా అనేది ఒక చిన్న డౌట్ తోటి కొంత డిస్టర్బెన్స్ అయింది. కానీ ఎప్పుడైతే సీఎం గారు బయటకు వచ్చి దాని మీద క్లారిటీ, మూస మీద కానివ్వండి, హైడ్రా మీద కానివ్వండి, ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చిండో అప్పటి నుంచి స్టెప్ ఇన్, ఎందుకంటే విజిటర్స్ రావడం జరుగుతుంది. మార్కెట్ డెఫినెట్గా ఇంప్రూవ్ అయింది. అలాగే వరంగల్లో కూడా 1-2 months నుంచి వరంగల్ మార్కెట్ పికప్ అయింది. ఎంక్వైరీస్ చాలా అవుతున్నాయి. మాకు ఇంపార్టెంట్ బయింగ్ కంటే అసలు ఎంక్వైరీస్ చూస్తాం మేము. డెఫినెట్ గా ద మార్కెట్ హాజ్ ఇంప్రూవ్డ్ ఇన్ వరంగల్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు వరంగల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ సీఎం గారు కూడా వరంగల్ రావడం జరిగింది. ఇక్కడ కొన్ని వరాలు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 5,000 crores రిలీజ్ చేయడం కూడా జరిగింది. మాకు ఇక్కడ ఏంటంటే వాళ్ళు టెక్స్టైల్ పార్క్ ఒకటి చేయడం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి రావడం, అలాగే మామనూరులో ఎయిర్పోర్ట్ కూడా అప్రూవల్ వచ్చింది. వరంగల్ కు రైల్ కనెక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ బాగా బ్రహ్మాండంగా ఉంది. దానికి తోడు రేపు ఎయిర్ కనెక్టివిటీ కూడా వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఆల్ సైడ్స్, ఇప్పుడు హైదరాబాద్ సైడే కాకుండా ఇప్పుడు మామనూరు సైడ్ అంటే లైక్ ఖమ్మం రూట్ అదంతా కూడా ఆల్మోస్ట్ స్టార్టెడ్ గ్రోయింగ్. ఎందుకంటే రేట్స్ ఆల్మోస్ట్ పెరిగిపోయినాయి ఇప్పటికే. డెఫినెట్ గా మంచి రోజులు వరంగల్కి వస్తాయని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రెడై తెలంగాణ, ఐ విష్ ఆల్ ద క్రెడై మెంబర్స్ మరియు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సుజన్ మీడియా వారికి, తెలంగాణ ప్రజానీకానికి, వరంగల్ క్రెడై పక్షాన స్థిరాస్తి వినియోగదారులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇదివరకు 2 సార్లు ప్రాపర్టీ షో చేసామండి. 3rd టైం ఇది. జనవరి 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నాము. దీనికి బిల్డర్స్ నుంచి కానీ స్పాన్సర్స్ నుంచి కానీ మంచి స్పందన ఉంది. ఈసారి మేము చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ చాలా చక్కగా మద్దతు ఇస్తున్నారు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకి, మా శ్రేయాభిలాషులకి, మా కస్టమర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రెడై వరంగల్, వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ప్రాపర్టీ షో ఆన్ 11th and 12th of January 2025. మీరు ఆ 2 రోజులు సమయం కేటాయిస్తే మీకు ఉపయోగం ఉంటుంది, ఇన్వెస్టర్స్కి అందరికీ ఉపయోగం ఉంటుందని కోరుకుంటున్నాం.